వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల భద్రతకు ప్రాధాన్యం, బాలికను వేధిస్తే చర్యలు, రాచకొండ కమిషనర్ DS చౌహాన్ స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరించండి, కాంగ్రెస్ కార్యకర్తలకు CLP మాజీ నేత జానారెడ్డి పిలుపు. స్వీపర్ల డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన చేపడతాం, TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SM ఖలీల్ హెచ్చరిక. JNTU VC నిర్ణయాలను స్వాగతిస్తున్నాం, JNTUH JSC చైర్మన్ కొట్ల భిక్షపతి వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమని, బాలికను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ DS చౌహాన్ స్పష్టం చేశారు. షీ టీమ్స్ నేతృత్వంలో ఈవ్ టీజర్లు కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఆకతాయిలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపులు వంటి అనేక సమస్యల నుంచి మహిళలు, బాలికలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ DCP శ్రీబాల, ట్రాఫిక్ DCP శ్రీనివాస్, LB నగర్ DCP సాయిశ్రీ, ACP శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. शी टीम DCP श्रीबाला जी और DCP LB नगर साई श्री गारू, ये मिलके एक जो NGO है भूमिका, उसके साथ में जो भी ईव टीजिंग में पाए गए थे ऐसे लोगों की एक काउंसलिंग का सेशन आज किया गया है, जिसमें तकरीबन 200 से ऊपर लोग बच्चे काउंसलिंग के लिए आए हैं. उनमें बहुत सारे माइनर हैं, कुछ मेजर भी हैं. तो उनको ये एक संदेश है कि एक हमारा मकसद ये है कि उनको एक मैसेज, उनको एक पैगाम बिल्कुल साफ जाना, उनको भी जाना और हमारे गर्ल स्टूडेंट को भी जाना कि गर्ल स्टूडेंट और महिला की सेफ्टी के लिए हम पूरी तरीके से तैयार हैं और उसके खिलाफ जो कोई काम करेगा कानून के हिसाब से बड़ी कठिन कार्रवाई उसे करने के लिए भी तैयार है. सबसे पहले तो किसी बच्चे का खासतौर से एक जो उसकी लाइफ है, एक जो उसका फ्यूचर है, उसमें किसी किस्म की दिक्कत नहीं आना, ये सोच के हमने उनको काउंसलिंग किया है. इनके कई जो उनमें से बगैर जाने हुए गलत रास्ते पे चलने वाले भी लोग हैं या किसी के बहकावे में आके चलने वाले हैं, किसी के साथ चले गए, ऐसे लोगों को इसके काउंसलिंग के जरिए आगे से कभी ऐसी गलती ना करें, ये उनको बताना हमारा मकसद है. जैसे मैंने इससे पहले भी कहा कि जो फ्रेंडली लोग हैं, जो कानून के हिसाब से, कानून के मुताबिक रहने वाले लोग हैं, उनके लिए हम लोग बहुत फ्रेंडली हैं. तेलंगाना पुलिस फ्रेंडली है, ये पूरे देश में मशहूर है. लेकिन जो कानून के खिलाफ जाने वाले हैं उनके लिए हम बहुत अनफ्रेंडली हैं. आप शी टीम को अप्रोच करें, डेफिनेटली तुरंत कार्रवाई होगी. आपका नाम भी बाहर नहीं हुए जैसा पूरा इंतजाम हम लोग करेंगे. कुल मिला के महिला सेफ्टी के और हमारे जो बच्चियां हैं, कॉलेज जाने वाले स्टूडेंट्स हैं, उनकी सेफ्टी के खिलाफ में अगर कोई रिपीटेड काम करता हुआ पाया गया, उसके ऊपर कानून के हिसाब से बहुत कड़ी कार्रवाई होगी. राचाकंटा पुलिस में किसी भी लड़की को, किसी भी महिला को बिल्कुल सेफ्टी की फीलिंग होनी चाहिए. उसके इर्द गिर्द बगैर उसकी मर्जी के कोई नहीं घूम सके, ऐसा हम जरूर 1 महीने के अंदर अंदर हासिल करके दिखाएंगे. शुक्रिया. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో ప్రతి ఇల్లు తిరిగి కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరించాలని CLP మాజీ నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురాపురంలో పార్టీ జెండాను ఎగురవేసి హాస్యహాద్ యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. ప్రతిష్టం చేయటమే కాదు, ఎన్నికల్లో వారి ఆధ్వర్యాన్ని ఎన్నికలు నడిపి మీ కమిటీ ఆధ్వర్యాన్ని గ్రామ గ్రామం కదిలినట్టు చూడటం మీ కర్తవ్యం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. అందుకు ముందుగా ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ముందుకు సాగనంపడానికి ఈ రోజు మొదలుపెట్టిన ఈ యాత్రను నేను ప్రారంభం చేస్తూ, మీరంతా కూడా ఈ 2 మాసాల్లో మధ్య మధ్యన 2 రోజులు 3 రోజులు ఖాళీ తీసుకున్నా, సాయంత్రం పూట, ఉదయం పూట గ్రామాల్లో గ్రామ కమిటీ ఆధ్వర్యాన ఇల్లు తిరిగి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ పార్టీని పటిష్టం చేయండి. ఈ TRS పార్టీని గుణపాఠం చెప్పండి. వచ్చే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టండి. తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీ అందరి యొక్క సమస్యలను పూర్తి కావటానికి, గతంలో మాదిరిగా మిగిలిపోయిన అభివృద్ధిని అంతా చేయటానికి మీరు సహకరించవలసిన అవసరం ఉందని ప్రజలకు తెలియజేయటం కాదు, అందుకు రాత్రింబవళ్ళు ఈ 6 మాసాలు మీరు కృషి చేయవలసినటువంటి అవసరంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ యాత్రను ప్రారంభిస్తున్నానని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ ఇది జయప్రదం కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
తమ సమస్యల గురించి ప్రజాప్రతినిధులను మంత్రులను కలవనీయకుండా హైదరాబాద్ స్కూల్లో స్వీపర్లను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మండిపడ్డారు. పాఠశాల స్వీపర్లందరికీ కనీస వేతనం 21,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పనిచేస్తున్న పాఠశాలల సఫారీ కర్మచారులు స్వీపర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణ పరిష్కరించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. స్వీపర్ల సమస్యల మీద అసెంబ్లీ దగ్గర వచ్చి మా సమస్యలు చెప్పుకొని అందులో చర్చ జరిపించాలని సామరస్యంగా అసెంబ్లీ దగ్గరకు వస్తే ఈ స్వీపర్లందరినీ అరెస్ట్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ వేసిండ్రు. అందరు ఐక్యంగా ఒక దగ్గర ఉండకుండా ఒక 5-6 పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఆడింతమందిని ఈడింతమంది వేసిండ్రు. మాకు ఉన్నది 1,623 రూపాయలు కొందరికి, 4,000 కొందరికి. ఇంత తక్కువ జీతం ఇస్తుంటే మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర తిరిగినాం. ఆఫీసర్ల దగ్గర అంతా తిరిగి ఆశకు వచ్చింది. అసెంబ్లీనైనా లేవదీస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని సామరస్యంగా వచ్చి మేము అసెంబ్లీ దగ్గర మాట్లాడడానికి వస్తే ఈ ప్రభుత్వం పోలీసులను పంపించి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది. పోలీస్ స్టేషన్లో పెట్టాలని చెప్పనీక మాత్రము ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉంది, కానీ వీళ్ళకు 1,623 రూపాయలు ఇంత తక్కువ జీతం ఉంది. వీళ్ళకి జీతం పెంచాలనేది మాత్రం జ్ఞానం లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి మాకు న్యాయం చేసి ఈ 1,623 లేకుండా, ఒకవేళ మీరే ఇచ్చిండ్రు జీవో, 64 జీవో ఇచ్చిండ్రు, ఆ జీవో ప్రకారంగానన్నా 10,400 ఇస్తామని ఆ జీవో ఇచ్చిండ్రు. ఆ జీవో ప్రకారంగానన్నా మాకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం. మేము పెట్టిన డిమాండ్ 21,000. ఏ ప్రభుత్వం ఉన్న ఉడకంగా రిటైర్మెంట్ అని ఎవరిని తీసేయలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 అయింది. మీరు రిటైర్మెంట్ అని 40 జీవో ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా అందరిని తొలగించింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని స్కూళ్ళను తొలగించిండ్రు, ఈ డిపార్ట్మెంట్ ఉన్న స్వీపర్లను తొలగించిండ్రు. ఈ తొలగించిన అందరికీ మినిమం 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. లేకపోతే 10,500 ఇచ్చుకుంటూ వాళ్ళని ఉన్న దినాలు కొనసాగించాలని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్వీపర్లు మొత్తం అన్నీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుంది కాబట్టి ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. జేఎన్టీయూ వీసీ కట్ట నరసింహారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని జేఎన్టీయూహెచ్ జేఏసీ చైర్మన్ బొట్ల భిక్షపతి వెల్లడించారు. వైస్ ఛాన్సలర్ అంటే గిట్టని వారు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీకి సంబంధం లేని పాత విద్యార్థులు కొందరు ప్రొఫెసర్లు కుమ్మక్కై అడ్మినిస్ట్రేషన్ పదవులతో పాటు కొందరు విద్యార్థులకు సీట్లు రాకపోవడంతో యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు జేఎన్టీకి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మా జేఎన్టీ జేఏసీ తరపు నుంచి హృదయపూర్వక వందనాలు. ఈ విషయము మీకు ముందుగా కొన్ని విషయాలు ముక్కుసూటిగా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకుంటాము. యూనివర్సిటీ పరిస్థితులపైన కొందరు వ్యక్తులు ఎవరైతే యూనివర్సిటీకి సంబంధం లేకుండా యూనివర్సిటీ యొక్క పేరు ప్రతిష్టలను దిగదార్చుతూ ఎవరైతే పదవులు కొంతమందికి రాని ప్రొఫెసర్లు అయితే ఎవరైతే ఉన్నారో వారి యొక్క అండదండలు చూసుకొని కొంతమంది వ్యక్తులు యూనివర్సిటీకి నష్టం కలిగించే విధంగా మీరు గతంలో చూసుంటారు. ఒక 3-4 రోజుల క్రితంలో పత్రికల్లో చాలా విధంగా యూనివర్సిటీ గురించి తారతమ్యాలు చూపిస్తున్నట్టు కొన్ని చేస్తున్నట్టు కొన్ని పత్రికల్లో వెలువడాయి. వీటిలో ఈ విషయంలో ఎవరైతే గతంలో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఇక్కడ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేని విద్యార్థులు మన యూనివర్సిటీ యొక్క చెడు గురించి వేరు ప్రత్యక్షలను దిగదారుస్తున్నారు. ఇంకో విధంగా ఎన్నో ర్యాంకులు సాధించి 1 నుంచి 100 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు యూనివర్సిటీ రావడం జరుగుతుంది. ఈ తరుణంలో ఇలాంటి యొక్క మెసేజ్లు కనుక బయటికి వెళితే వారి యొక్క తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ యూనివర్సిటీలో ఇలాంటి ఆందోళనకర విషయాలను, పేరు ప్రతిష్టలను భంగం కలిగించే వ్యక్తుల్ని మా జేఎన్టీ జేఏసీ తరఫు నుంచి ఎటువంటిగా క్షమించేది లేదు. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాము. చైర్మన్, ఈరోజు యూనివర్సిటీ పరిస్థితుల మీద మేము ప్రెస్ మీట్ పెట్టదలుచున్నాము. ఈ సమావేశానికి వచ్చిన విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మనకు దాదాపుగా కట్టా నరసింహారెడ్డి సార్ ప్రొఫెసర్ వీసీ గారు వీసీగా బాధ్యతలు చేపట్టి 1.5 year అయింది. ఈ 1.5 yearలో కొన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుపోయిన విషయాలు మేము ముందుంచుతున్నాను. ఒకటి ఏంటంటే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్
ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి చేపట్టడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఆడిటింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఏ అవినీతి జరగకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏళ్ళకేళ్ళుగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ పదవిలో పొందుతున్న వారిని రిమూవ్ చేసి అందరినీ పూకటి వేళ్లతో తెప్పించి ప్రతి ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ పదవులు అందే విధంగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా న్యాక్ కొరకు మరి అన్ని యూనివర్సిటీలో ఉన్న సైన్సెస్ బ్రాంచెస్కి ఇంజనీరింగ్ బ్రాంచెస్ని ఏకం చేస్తూ న్యాక్ A+A గ్రేడ్ రావడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలని ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆధ్యాత్మికత, సాహితీ రంగాల్లో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నృసింహరామశర్మ కృషి సిద్దిపేట కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశాయని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న SSLV రాకెట్ గొప్పతనాన్ని వివరిస్తూ హైదరాబాద్ నాదుర్గుల్ శ్రీ వంశీధర పబ్లిక్ స్కూల్లో ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియన్ డైరెక్టర్ రఘునందన్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. 450 కిలోల బరువు గల 3 ఉపగ్రహాలను కక్షలోకి ఎలా చేరవేస్తుంది, వాటి వల్ల ఉపయోగాలు అనే అంశాలతో పాటు సైంటిస్టు విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులకు విద్యతో పాటు వివిధ రకాల అంశాలు, సదస్సులపై అవగాహన కల్పించడం తమ పాఠశాలలో గొప్పతనమని డీన్ మీడియాకు అన్నారు. SSLV లాంచ్ గురించి ఈరోజు రఘునందన్ గారు మా స్కూల్కి విచ్చేసి మా పిల్లలందరికీ అవగాహన కల్పించారు. లేకపోతే యూజువల్గా ఇది మనం న్యూస్లో చూసి దాని గురించి ఒక క్షణం చూసి వదిలేస్తాం. కానీ మా పిల్లలు ఇది రేపు క్షుణ్ణంగా అసలు ఏమి జరుగుతుంది, దాని వెనకాల ఉన్న కృషి ఏంటి, ఎంతమంది శాస్త్రవేత్తలు దానికి కృషి చేశారు, తర్వాత సక్సెసే కాదు దాంట్లో ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ అన్నది వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఫ్యూచర్లో ఎలా దాన్ని సక్సెస్ వైపుకు నడిపించాలి అన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పారు. మా పిల్లలు ఈ సెషన్ జరిగేటప్పుడు రఘునందర్ గారు ఒకటే చెప్పారు, మేడం మీ పిల్లలు అడిగే ప్రశ్నలకు మళ్ళీ నేను ఒకసారి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది మేడం, నేను ఒకసారి రెఫర్ చేసుకోవాల్సి వస్తుంది మేడం. అంటే పాఠశాలలో తరగతి గదుల్లో ఇలాంటి అవకాశం పిల్లలకు కల్పించాలి, ప్రశ్నించే అవకాశం కల్పించాలి. ఇది ఈ వంశీధర్ పాఠశాలలో మొదటి నుండి జరుగుతోంది. ఈరోజు రఘునందర్ గారు వచ్చి మా స్కూల్కి మా పిల్లలకి అవకాశాన్ని ఇచ్చినందుకు, తర్వాత ఇప్పుడు ఇదంతా పరోక్షంగా చూస్తున్నాము, మీ పక్షాన రఘునందర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పిల్లలకి ప్రత్యక్షంగా శ్రీహరికోటకు వెళ్ళి అక్కడ వారు ఇది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కూడా కల్పిస్తారని చెప్తూ మా యాజమాన్యం తరఫున కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా వారు రఘునందర్ గారితో మాట్లాడి ఈ అవకాశాన్ని మాకు ఈరోజు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ఎన్సీ రఘునందన్ కుమార్ అండి. నేను ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి ఉన్నాను. అదే కాకుండా ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నాను. అయితే ఈరోజు ఈ శ్రీ వంశీధర్ స్కూల్ నాదర్గల్కి నేను రావడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే 10 ఫిబ్రవరి నాడు మన భారతదేశం చాలా ప్రతిష్టాత్మకమైన మిషన్ ఒకటి చేపట్టబోతా ఉంది. ఆ మాటకు వస్తే 2023లో ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ మిషన్ ఏదైనా ఉందా అని చెప్తే అది SSLV మిషన్ అని మనం చెప్పుకోవాలి. అయితే సాధారణంగా ఏమవుతుందంటే ఇస్రో ఎన్నో లాంచెస్ చేస్తూ ఉంది. ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా మన ఇస్రోకి చాలా మంచి పేరు ఉన్నది. అది కాకుండా గతంలో చంద్రుడి మీద పరిశోధనలు చేయడం కానీ, లేదా అంగారగ్రహం మీద మిషన్స్ పంపించడం కానీ, ఇంకా రానున్న రోజుల్లో ఆదిత్య L1, గగన్యాన్ ఇట్లాంటి ఎన్నో మిషన్స్ చేపట్టబోతా ఉంది. కాకపోతే ఏం జరుగుతుందంటే ఈ యొక్క సమాచారం అంతా కూడా విద్యార్థులకి వెళ్ళట్లేదు. అదే కాకుండా ఈ రోజు ఉన్న విద్యార్థులు ఇప్పుడు శాస్త్రవేత్తలు కాబట్టి ఇట్లాంటి మిషన్స్ జరుగుతున్నప్పుడు అంటే మనకి 10 ఫిబ్రవరి నాడు మనకి ఇస్రో శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తుంది. అసలు ఆ మిషన్లో ఏముంటాయి, అందులో ఏమేమి కష్టాలు ఒక శాస్త్రవేత్తలు పడతారు, ఎట్లాంటి థింగ్స్ని వాళ్ళు ఫాలో అవుతారనే ఒక విషయాన్ని తెలియజేయడానికి నేను ఇక్కడ రావడం జరిగిందండి. అదే కాకుండా వంశీధర్ స్కూల్లో రేపు ఏం జరగబోతుంది అంటే అక్కడ ఈ పిల్లలు శ్రీహరికోట వెళ్ళకపోవచ్చు. అంటే 400 మంది శ్రీహరికోట వెళ్ళకపోయినా అక్కడ దూరదర్శన్ నుంచి కానీ ఇక్కడ మన యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే జరుగుతుందో ఆ స్ట్రీమింగ్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో నా ఫ్రెండ్ చెప్పినట్టు SSLV శాటిలైట్ అనేది భూమి నుంచి స్పేస్లోకి వెళ్ళడానికి లాంచ్ చేయడానికి మనకి 11 మినిట్స్ సమయం అనేది పడుతుంది. సో మన నిజ జీవితంలో అయితే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇంత బరువున్న వెహికల్
స్పేస్లోకి 11 మినిట్స్లో వెళ్ళడం విన్న తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాం. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అందరికీ రాకపోవచ్చు, కానీ మా శ్రీ వంశీధర్ స్కూల్కి వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ అలాగే రేపు దీని లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంది. సో మేము మా క్లాసెస్ నుంచి, అంటే మా అన్ని క్లాసెస్ కూడా డిజిటల్ క్లాసెస్ కావడంతో సో మేము క్లాసెస్ నుంచి లైవ్ టెలికాస్ట్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన మా స్కూల్ మేనేజ్మెంట్కి అండ్ రఘునందన్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 9:18 లాంచ్ కాబోతుంది. ఇది మన భూమి నుంచి 450 కిలోమీటర్ల వరకు ఆకాశంలో వెళ్ళబోతుంది. దీంట్లో 3 శాటిలైట్లు పెట్టడం జరిగింది. వాటి పేర్లు EOS 7, జానస్ 1 అండ్ ఆజాదీ SAT-2. దీని ఓకే, అక్కడ దాకా బాగొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు పి సాత్విక భువనశ్రీ. మేమందరం శ్రీ వంశీధర్ హై స్కూల్ విద్యార్థులం. మేము 9వ తరగతి చదువుతున్నాము. ఈ రోజు రఘునందన్ సార్ మా స్కూల్కి వచ్చి రేపు ఉదయం 9:18 AM లాంచ్ అయ్యే శాటిలైట్ గురించి చెప్పడం జరిగింది. ఆ శాటిలైట్ పేరు SSLV, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి పేదింటి ఆడపిల్ల భవిష్యత్తు కోసం BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజనలో భాగస్వామ్యం చేయడానికి ముందుకు వచ్చారు. నియోజకవర్గంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో 250 రూపాయలు విలువ చేసే ఖాతాను ఉచితంగా పేదింటి ఆడపిల్ల పేరిట పోస్ట్ ఆఫీసులో జమ చేయనున్నారు. ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండే సమయానికి ఆమె వివాహ శుభకార్యాలకు డబ్బు ఉపయోగపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడనని, మిర్యాలగూడలో పార్టీ జెండా ఎగరవేసేందుకు కష్టపడతానని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కొత్త నిర్ణయానికి ఒక అడుగు ముందుకేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు, పేదింటి ఆడపడుచు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మా వంతు సాయంగా, అంటే BLR బ్రదర్స్ వారి వంతు సాయంగా ఒక పథకానికి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పథకానికి మేము దానికి కొద్దిగా ముగ్ధులమయ్యి ఈ ప్రోగ్రాన్ని మేము శ్రీకారం చుట్టినాం. ఈ ప్రోగ్రాంలో సుకన్య సమృద్ధ యోజన పథకం BLR బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో మీ ఇంటి ఆడపిల్ల బంగారు భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధ యోజన, BLR బ్రదర్స్ మిర్యాలగూడ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆడపిల్ల, ఈరోజు పేదింటి ఆడపిల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి టయానికి వచ్చేసరికి, లేకపోతే చదువుకునే టయానికి వచ్చేసరికి, ఆ ఒక 18 నుంచి 21 సంవత్సరం వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సరే మా వంతు సాయంగా, దీన్ని ఏదో మేము గొప్పగా చెప్పుకోవటం లేదు, ఇది ఒక వేరే పార్టీ ప్రోగ్రాం కూడా కాదు, ఇది మేము దీనికి కొంచెం మనసు కదిలించింది. ఈ ప్రోగ్రాం మాకు మెయిన్గా అంటే ప్రతి ఇంటిలో ఆడపిల్ల బరువు అనుకుంటున్న సమయంలో దీన్ని ఆలోచించి మీ బరువు వెనకాల మేము కూడా దానికి మా చేయూతగా, మా చేతనైనంతగా ఇవ్వాలని అందరం ఏకకాలంగా కౌన్సిలర్స్ అయితేంది, ఇన్ఛార్జీలు అయితేంది, అభిమానులు అయితేంది అందరం కలిసి దీన్ని డిసైడ్ చేసినాం. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు అంటే పేదింటి వాళ్ళు తక్కువ అంచనాన్ని మేము వేయటం లేదు. ఈ కార్డు తీసుకోవడానికి, డిపాజిట్ చేయడానికి 250 రూపాయలు కడితే పుస్తకం వస్తుంది. ఈ 250 రూపాయలు కూడా BLR బ్రదర్సే కట్టి వాళ్ళ ఇంటికి పుస్తకం పంపించడం జరుగుతుంది. ఈ 250 రూపాయలు కాకుండా ప్రతి నెల ఎంతో కొంత వేయాలని ఆలోచించను. కాకపోతే కొంతమంది ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి కాబట్టి అందరం కలిసి 18వ తారీఖు నాడు ఈ వాళ్ళకి బుక్స్ ఇచ్చితో పాటు మేము నెలకి ఎంత ఇస్తామనేది కూడా 18వ తారీఖు డిసైడ్ చేసి చెప్తాం. మేము ఈ డబ్బులు వాళ్ళకి సుమారు, అంటే వాళ్ళ వయసు 18 నుంచి 21 సంవత్సరం వచ్చేసరికి వాళ్ళకి చేదోడుగా చదువుకోవటానికో లేకపోతే పెళ్లి ఖర్చులకో దేనికో దానికి మా BLR బ్రదర్స్ తరఫున వాళ్ళకి ఉపయోగపడుతుందని మా చేయూతగా, BLR చేయూతగా దీన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్క ఆడపిల్లకి BLR బ్రదర్స్ అన్న, ఒక తమ్ముడు,
ఒక అక్క చెల్లెలక్క అందరం కలిసిమెలిసి ఉండాలని దీన్ని దయచేసి ఈ ప్రోగ్రాంని పార్టీలకో లేకపోతే ఇంకో దానికో పొయ్యొద్దు. ప్రతి ఇంటి ఆడపిల్లకి బాగుపడుతున్న ఉద్దేశంతోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది ఉంటారు ఇదేదో పార్టీ ప్రోగ్రామో లేదా ఆ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసిందనో ఈ పార్టీ అనౌన్స్ చేసిందనో దయచేసి అనుకోవద్దు. ఇది బిఎల్ఆర్ బ్రదర్స్ చేయుతగా ప్రతి ఒక్క రూపాయ బిఎల్ఆర్ బ్రదర్స్ నుంచి వెళ్తుంది. ఇది ఈ 250 రూపాయలతో పాటు ఇంకా కొంచెం ఇవ్వాలని కూడా డిక్లేర్ చేసినాం. అది రేపు 18వ తారీఖు నాడు వాళ్ళ బుక్స్ ఇచ్చేటప్పుడు మేము వాళ్ళకి ఎంత ఇస్తామనేది కూడా చెప్పి చేస్తామని నియోజకవర్గం మొత్తం ఇది ప్రజెంట్గా ఈ వారం 10 రోజులు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలు అందరం కలిసి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ టార్గెట్ పూర్తవునే 18వ తారీఖు నాడు మేము వాళ్ళకి బుక్స్ ఇచ్చేటప్పుడు ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గం, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి, ప్రతి ఆడపిల్లకి 0 నుంచి 10 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లకి ప్రతి ఇంటికి వెళ్తాం. దీనికి ఏమేమో కాగితాలు కావాలో కూడా మా దగ్గర ఉన్న అవి కూడా మేము మీకు ఇస్తాను. నేను దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు. నియోజకవర్గం మొత్తం ఈ పథకం ఉంటుంది. బిఎల్ఆర్ బ్రదర్స్ తరఫున జరుగుతుంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల మీ దాంట్లో గ్రూప్ రాజకీయాలు గొడవలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలు. దానికి నేను కొత్త చెప్పాల్సి అవుతుంది. నువ్వే చెప్తున్నావు. అంటే దామరచల్ల మండలంలో అయినాయి, ఇక్కడ ఈ మధ్యలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయింది, నిన్న మొన్న అయింది. అసలు దామరచల్లో అయ్యేదంటే అది ఎమ్మెల్యే గారు గిరిజన సభలో ఆయన ఇష్టొచ్చాడు మాట్లాడిండు. ముందు వాళ్ళది ఖండించుకోకుండా బిఎల్ఆర్ని టార్గెట్ చేసి ఒక పర్సనల్గా ఓకే, ఇప్పుడు బిఎల్ఆర్ ఎవరన్నా తిట్టుంటేనో లేకపోతే ఎవరన్నా కొడితేనో సరే ఓకే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు బిఎల్ఆర్ రౌడీని తయారు చేస్తున్నారు. వీళ్ళంతా రౌడీలా? అంతా ప్రజలు ఉన్న కౌన్సిలర్స్ వాళ్ళే కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలులో ఉన్న పథకాలన్నీ తొలగిస్తారని ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలన్నీ తప్పనిసరిగా కొనసాగిస్తామని వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు చొరవ చూపించడం లేదని ప్రశ్నించారు. స్కాలర్షిప్ ఇది కదమ్మా, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలమ్మా. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు కేసీఆర్ 3 years ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ మీకు మన ఆరోగ్యశ్రీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇవన్నీ కూడా తూట్లు పొడిచి రైతు బంధుకి దళిత బంధు కానీ పెట్టి మోసం చేసి అందరికీ మోసం చేసి దళిత బంధు కూడా ఎవరికి ఇట్లా. ఇదంతా నిజం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ స్కాలర్షిప్ రిటర్న్ అయింది కదా, మీకు కాదు 10,000 8,000 కోట్ల బాకీ ఉండి మీలాంటి పిల్లలు. ఇది మోసం. ఈ మోసం తెలుసుకోవట్లేదు. అప్పుడు 200 ఎంతో, ఇప్పుడు 2,000 అంతే. అప్పుడు బాలనగర్లో గజం ఎంత 500 రూపాయలు, ఇప్పుడు గజం 50,000 రూపాయలు. సేమ్ అర్థమే దాదా. గుడికాడ అకౌంట్ ఇక్కడేనా? ఓకేనా. ఈరోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో హాత్ జోడ యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యంగా బాలనగర్ విలేజ్ మీ సేవా సెంటర్, దాసర బస్తీ, కోమడు బస్తీ, మాకు దాసర బస్తీ, కొమ్మడి బస్తీతో పాటు గౌడ బస్తీ, కుమ్మడి బస్తీ, దాదాపు ఈ పాత బాలనగర్లో మొత్తం తిరుగుతున్నాము. ముఖ్యంగా ప్రజా సమస్యలు చూస్తున్నాము, అడుగుతున్నాము. చాలామంది సేమ్ సమస్యలే, పింఛన్లు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, ఇదే చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేయాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు. ప్రజలు ఏం చెప్తున్నారంటే, అన్న మీరు వస్తే బంద్ అయిపోద్ది అంటే పింఛను, అన్న మీరు వస్తే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు. అయ్యా మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాం, కేసీఆర్ అయ్యా జాగీర్ కాదు ఆయన ఇయటానికి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడో పింఛను పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రేట్లు పెరుగుతూ ఈరోజు రేటు పెంచారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇదే పథకాలు కొనసాగిస్తాము, భయపడాల్సిన అవసరమే లేదు. పథకాలు బంద్ చేస్తారని చెప్పి ఒక ఆపోహ ప్రజల్లో సృష్టిస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు.
కానీ చాలా దారుణం చేసినాం. అదేవిధంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు విలేకరులను తీసుకున్నాం. ఎక్కడైనా మీ ప్రెస్ మిత్రులారా మీరు చూస్తున్నారు కదా, ఎక్కడైనా మీకు న్యాయం జరిగిందా? మీకు ఇళ్ల పట్టాలు ఇస్తారా? ఇచ్చారా? మీకు అక్రిడేషన్ కార్డులు ఇస్తారా? హెల్త్ కార్డులు ఇస్తారా? ఇన్సూరెన్స్ ఇస్తాడు? ఇచ్చారా? కేవలం ఏ టీవీ పెడితే ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ టీవీ పెడితే ఆ టీవీని కొనుక్కున్నారు. ఈరోజు కేసీఆర్ కుటుంబానికి ఒక 8 ఛానల్ అయినాయి తప్ప కింద పనిచేసే విలేకరులకు ఏమైనా దక్కిందా? ఇప్పుడు మీ సమస్య తీసుకుందాం. మీ సమస్యతో పాటు అనేక సమస్యలు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తా అని చెప్పి విలేకరులు చెప్పి ఇక్కడ విలేకరులకు ఇచ్చారా? మా కూకుట్పల్లి ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా? ఇచ్చారా? మాకు 200 డబుల్ బెడ్రూమ్లు కట్టారు. అన్న మేము మళ్ళీ చెప్పేది ఒకటే, ప్రజలకు గమనించండి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ టైంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అదే అభివృద్ధి ప్రకారం కొనసాగిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారి ధైర్యంగా రింగ్ రోడ్ మీద భూములు అమ్ముకుంటున్నారంటే రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాని పుణ్యాన్ని భూములు అమ్ముతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని దేశం మొత్తం ఏం చెప్తాడు? ఆస్తులు కాపాడుతాం, రైతులకు న్యాయం చేస్తామని చెప్తాడు. ఈరోజు తెలంగాణలో 8,000 మంది రైతులు చనిపోయారని చెప్పి అఫీషియల్గా పార్లమెంట్లో ప్రకటించారు. ఇంత అభివృద్ధి రైతు బాంధవం నీ ప్రభుత్వం అయితే ఇంతమంది ఎందుకు చనిపోయారు? రైతులకు గిట్టుబాటు ధరలు లేదు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి ఒక్క నుంచి. ఇవన్నీ గమనించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. హాత్తో హాత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం ఒకటే, ప్రజలకి గతంలో పరిపాలన ఇప్పుడు పరిపాలన. తెలంగాణ వచ్చినాక మనం ఏం మారింది, ఏం జరిగింది? నిరుద్యోగులు చాలామంది కడతారు. నిరుద్యోగ వృత్తి ఇంతవరకు అందలా. 1,40,000 రూపాయలు ఇప్పుడు ఒక అమ్మ కలిసింది నాకు. అమ్మ అన్న మా కొడుక్కి ఎంటెక్ అయిపోయింది, ఇంతవరకు నాకు ఉద్యోగం రాలేదు, 5 సంవత్సరాలు అయింది, మేము ఉద్యోగం కోసం ఎదురుస్తున్నామన్నాం. 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎంత బాకీ ఉన్నాడు? నెలకు 3,116 రూపాయలు చొప్పున 45 నెలలు పెడితే 1,40,000 రూపాయల పైచలకు ఆయన బాకీ ఉన్నాడు. ఈ 1,40,000 బాకీ కాకుండా కేసీఆర్ మనకేం చేశాడు? పల్నాడు జిల్లా చిలుకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దత్తసాయి సన్నిధిలో ఘనంగా ఓం శ్రీ సాయిరాం పూజ జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్ మనుమరాలు సుశీల సుబ్బరాణి శ్రీ దక్షిణ పుట్టినరోజు సందర్భంగా 100 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ, భానుమంతరావు, అయినవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్. ఈరోజు అన్నదాతలు తోట సుశీల సుబ్బరాణి శ్రీ దక్షిత అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తండ్రి వెంకట సాయి పాంచజన్య గారు, కల్లి పావని గారు, అలాగనే వాళ్ళ తాతగారు తోట రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రస్తుత మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే వాళ్ళ నాయనమ్మ శ్రీ పద్మజ గారు, వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు మీ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. బాబా గారికి సహకరించారు వాళ్ళు. అందరూ కూడా ఒకసారి దీవించవలసిందిగా కోరుతున్నాం. అన్నదాత 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 అన్నదాత. నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం తురకలపల్లిలో మధ్యాహ్నం భోజనం నాసిరకం వంటలతో సరిపెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మీడియాతో వారు మాట్లాడుతూ స్కూల్ పిల్లలు చాలా సున్నిత మనస్కులు కనుక సంబంధిత కార్యనిర్వాహకులు పౌష్టికాహారాన్ని రుచికరంగా వండించే ఏర్పాటు చేయాలని కోరారు. మా క్లాస్ ఫ్రెండ్స్ బల్ల తింటలేరు, ఇంటికాన్నే తింటారు, ఊళ్ళో దూరంగా ఉన్న ఇల్లు, అందుకే బల్ల తింటలేరు. బల్ల అన్నం ఇత్తులితులు ఉంటారు, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మా క్లాస్ ఫ్రెండ్స్ బల్ల తింటలేరు, ఇంటికాన్నే తింటారు, ఊళ్ళో దూరంగా ఉన్న ఇల్లు, అందుకే బల్ల తింటలేరు. బల్ల అన్నం ఇత్తులితులు ఉంటారు, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళల భద్రతకు ప్రాధాన్యం, బాలికను వేధిస్తే చర్యలు, రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరించండి, కాంగ్రెస్ కార్యకర్తలకు సిఎల్పి మాజీ నేత జానారెడ్డి పిలుపు. స్లీపర్ల డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన చేపడతాం, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ హెచ్చరిక. జేఎన్టీయూ
వీసీ నిర్ణయాలను స్వాగతిస్తున్నాం. జేఎన్టీయూహెచ్ జేఏసీ చైర్మన్ కొట్ల భిక్షపతి వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.